మంచిర్యాల జిల్లా దండేపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు ఆదివాసీలు. పోడు భూముల సాగు కోసం రిజర్వ్ ఫారెస్ట్లోని చెట్ల పొదలు తొలగించి విత్తనాలు నాటిన మహిళలను బైండోవర్ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఫారెస్ట్ అధికారులు క్షమాపణలు చెప్పాలన్నారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేము ఈ రోజు నిరసనగా ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి రావడానికి జరిగింది. మరి ఏదైతే ఈ చర్యకు దుష్పరిపడినటువంటి అలాగే నాగసముద్రం దమ్మనపేట ఆదివాసీ మహిళలను అర్ధరాత్రి మరి అటవీ కనీసం ఒక విలువ లేనటువంటి సమయంలో మరి మహిళలు అనేది కూడా చూడకుండా మరి ఆ అర్ధరాత్రి మరి ఎంఆర్ఓ తహసీల్ ఆఫీస్కి తీసుకురావడం అనేది మా ఆదివాసీ సమాజం తలదించుకునే చర్య. మరి ఇటువంటి చర్య వాస్తవంగా ప్రభుత్వ కార్యాలయాలు కేవలం 4:30-5 గంటల వరకు. కొమరంభీం జిల్లాలో పోడు భూముల కోసం మళ్లీ ఆందోళన చేపట్టారు గిరిజనులు. పోడు భూముల్లో రైతులు అడుగు పెట్టకుండా కందకాలు తవ్వుతున్నారు అటవీ అధికారులు. దీంతో తమ భూములు తమకు ఇవ్వాలంటూ అధికారులను వేడుకుంటున్నారు రైతులు. అందుకు సంబంధించిన మరింత సమాచారం అంజయ్య అందిస్తారు. కొమరంభీం జిల్లాలో 4 దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో రైతుల్ని అడుగుపెట్టకుండా అటవీ అధికారులు అడ్డుకుంటున్నారు. అటవీ అధికారులు అడ్డుకోవడంపై ఎవరైతే రైతులు ఉన్నారో రైతులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 4 దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూములపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాం, ఇప్పుడు వద్దంటే మేమేం చేయాలంటూ రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఏళ్ల కాలం నుంచి సాగు చేస్తున్న భూముల్ని ఇప్పుడు ఏ విధంగా అడ్డుకుంటారంటూ రైతులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. అయినప్పటికీ కూడా అధికారులు మాత్రం ఏదైతే కందకాలు చేస్తున్నారు, అదేవిధంగా ట్రెంచులు ఏర్పాటు చేస్తున్నారు, అదేవిధంగా అటవీ అధికారులు పంట పొలాలకు వెళ్లకుండా రైతుల్ని అడ్డుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కొమరంభీం జిల్లా దిందా గ్రామంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 4 దశాబ్దాలుగా ఏదైతే 400 కుటుంబాలకి సంబంధించిన వాళ్ళందరూ కూడా 1200 ఎకరాలని సాగు చేసుకుంటున్నాం, కానీ ఇప్పుడు మాత్రం తమను అటవీ ప్రాంతంలో సాగు చేసుకుంటున్న భూముల్లో అడుగు పెట్టకుండా అటవీ అధికారులు అడ్డుకోవడం పట్ల తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఈ భూములే జీవనాధారం, ఈ భూములు లేకుంటే తాము ఏ విధంగా జీవనం సాగించాలంటూ ప్రశ్నిస్తున్నారు అటవీ అధికారులను. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ఏదైతే తమను తీవ్రంగా అటవీ అధికారులు వేధిస్తున్న అటవీ అధికారులపై చర్యలు చేపట్టే విధంగా, సమస్యను పరిష్కరించే విధంగా తమకు చర్యలు చేపట్టాలని ఈ దిందా గ్రామానికి సంబంధించిన ప్రజలు అటవీ అధికారులను కోరుతున్నారు. ఈ సందర్భంగా కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, ఎన్నేళ్ల నుంచి సాగిస్తున్నారన్న అంశాన్ని వారిని తెలుసుకుందాం. అన్న, మీరు అటవీ భూముల్లోకి రాకుండా ఎవరు అడ్డుకుంటున్నారు, ఎన్ని రోజుల నుంచి సాగిస్తున్నారు? మేము గత 30-45 సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్నాం. భూములని సాగు చేసుకుంటుండే ఈ సంవత్సరం మాకు ఎప్పుడు ఇబ్బంది రాలేదు. ఈ సంవత్సరమే టెంచీలు తవ్వటాలు, మొలకలు వేస్తాను, వచ్చి అడ్డుకుంటాను. అక్కడ గుడిసె కూడా వేసిండ్రు. గుడిసేసి 50-60 మంది అరకలు గారు తిడిపిస్తాను, ఇత్తులు పెట్టనిత్తలేరు, నా కాండీలు కొంటపోతాను, నాగాన్లు కొంటపోతాను. అంత బాగా ఇబ్బంది చేస్తాను. ఇత్తు కూడా ఇది వరకు మేము పెట్టలేదు. మాకు సెంటు భూమి కూడా పట్టా భూమి లేదు. మాకు దీని మీద మా ఆధారం మొత్తము ఫారెస్ట్ మీద మేము బతుకుతాం. గత 40-45 సంవత్సరాల నుండి మా తండ్రులు మా తాతల కాడికి వెళ్ళి ఈ భూముల మీద బతుకుతాను మేము కూడా. మరి ఈ సంవత్సరం మీరు సాగు చేయలేదు కదా, ఎట్లా మీ పరిస్థితి, ఎట్లా జీవనం ఎట్లా సాగుతుంది? పోయిన సంవత్సరం పండించింది ఇప్పుడు తింటాను. ఈ సంవత్సరం ఇక మేము ఎటా నెల్లుడే, ఇక బయటే పోకటే. మంచిర్యాల హైదరాబాద్ ఎటా చాలా మంది పోయి పోకటే. మేము హైదరాబాద్ ఎటా కూలికి పోకటే. ఇక గత 4 దశాబ్దాలుగా లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వచ్చింది? పరిస్థితి కారణం ఏంటి? అది కారణం మాకైతే ఏం తెలుస్తలేదు. వాళ్ళు కావాలనే మా ఒక్కూరినే టార్గెట్ చేసిన తాలూకా జిల్లాల కేంద్ర ప్రభుత్వమా ఏ ప్రభుత్వమా మాకు తెలియదు ప్రభుత్వాల సంగతి, కానీ మొత్తం మిన్న అయితే ఈ జిల్లాల దిమ్దనే టార్గెట్ చేసిండు ఫారెస్ట్ వాళ్ళు. ఈ దిందా రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మాకు ఈ ప్రాంతంలో 1 ఎకరం భూమి కూడా పట్టా భూమి లేదు, ఫారెస్ట్ భూముల్లోనే సాగు చేసుకుంటున్నాం. ఫారెస్ట్ భూముల్లో సాగు చేసుకుంటే ఇట్లా అడ్డుకోవడం పట్ల రైతులందరూ కూడా ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల కాలం నుంచి సాగు చేస్తున్న భూముల్ని ఎట్లా అడ్డుకుంటారంటో రైతులు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు ఎన్ని ఎకరాల్లో సాగిస్తున్నారు, అడ్డుకోవడం వల్ల ఎన్ని ఎకరాల్లో బంద్ చేశారు, మీ పరిస్థితి ఏంటి, ఎక్కడ ఏం చేస్తున్నారు? సార్, మాకు ఒక 10 ఎకరాల భూమి ఉంది. మేము ఇది అన్నదమ్ములం, మా నాన్న అయితే మాకు 1 సెంటు ఇంకా పట్టలేదు. ఇక పట్ట అక్కడ కొంటుంటే అది ఆకు మొన్న బ్యాక్వర్డ్ అయితే మొత్తం మునిగిపోయింది. మేము ఏడా ఒక 1 సెంటు పట్ట వ్యవసాయం చేయలేదు. సంవత్సరం ఖాళీగా ఉన్నాం. మాకు ఇబ్బంది అవుతుంది, పిల్లలను చదివించుడు కానీ మేము బతుకుడు కానీ అదంతా పెద్దగా మాకు బాధాకరంగా ఉన్న విషయం. ఇక మాకేమూ లేదు ఆధారం అయితే ఇప్పటి వరకు ఖాళీగా ఉన్నాం ఇప్పటి వరకు అయితే. మరి మీరు అటవీ అధికారుల వద్దకు వెళ్ళి మా భూములు ఎందుకు అడ్డుకుంటున్నారని అడగడం లేదా?
అడిగినాను సార్. అడిగితే మాకు పైనుంచి ఆర్డర్ వచ్చినాయి, మీరు వ్యవసాయాలు చేయద్దు ఈ సంవత్సరం, మేము లాక్కుంటాం, ఇన్ని రోజులు చేసుకొని తిన్నాలి కాబట్టి ఇక తినాలి, ఇప్పుడైతే మేము ఇవ్వమని మాకు అద్దని చెప్తాను. 1200 ఎకరాలు కావాలి. మీకు గతంలో ఏమైనా అటవీ అధికారులు ఇచ్చిన పట్టాలు కానీ రెవెన్యూ పట్టాలు కానీ ఏమైనా కాగితాలు ఉన్నాయా? మాకేం లేదు సార్. ఇప్పుడు ఎస్టీలకు ఉన్నాయి సార్, మా బీసీలకు ఏం లేవు, మేము ఖాళీ ఉన్నాం, ఇక చేసుకొని తినుకుంటా బతికినాం ఇన్ని రోజులు. కేసీఆర్ సర్వే చేయించినప్పుడు కాగితాలు ఉన్నాయి, కొన్ని ఇచ్చిండ్రు. ఇంతకుముందు మాకు బండపల్లి అని మా ఏరియాలో కొన్ని కాస్తుపారాలు ఇచ్చిండ్రు, అవి ఉన్నాయి, అవి ఇంకా దున్నలేదు. పట్టాలు ఇంకా మెయిన్ పట్టాలు 500 సంవత్సరాల నుంచి మా తాతలు తండ్రులు దున్నుకున్న భూములు ఇంకా ఈ సంవత్సరం ఆపి ఉన్నాయి. పొగతా పట్టాలు అయితే మరి మామూలు పట్టాలు ఇంకా కాదు, వాటిని ఇంకా ఆపిండ్రు. ఇది ఎవరైతే రైతులు చెప్తున్నమాట, ముఖ్యంగా తాము ఏళ్ల కాలం నుంచి సాగు చేస్తున్న పట్టాలు ఉన్నాయి, అదేవిధంగా కాస్తులో ఉన్న భూముల్ని సైతం అడ్డుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక రైతున్నారు. కాక ఏమంటున్నారు అటవీ అధికారులు, భూములు సాగు చేయకుండా అడ్డుకుంటున్నారా? మాకు సెంటు జాగలేదు సార్, మా జీవనాధారమే పోడు వ్యవసాయం. మా తాత మా తండ్రి కాడికి వెళ్ళి మా దానక ఇదే సాగు చేసుకొని బతుకుతాం. ఈ సంవత్సరము ఒక్క ఇత్తు పెట్టలే, ఇత్తనం అనేది లేదు. మాకున్నదే జాగా ఇంత లాక్కుంటాం మేము, ఏడు పెట్టనీయమంటే మందు లేదు, ఏమి లేదు, కొట్టలేం. మరి ఏం చేయాలా? మీకు న్యాయం చేయడానికి ఏం చేస్తే బాగుంటుంది? ఏ అధికారి అయినా మాకు ఏ న్యాయం చెప్తలేడు సార్, మమ్మల్ని పట్టించుకుంటలేడు. గత 40 ఏళ్ల క్రితం ఏ విధంగా భూములు సాగు చేసుకుంటున్నామో అదేవిధంగా సాగు చేసుకునే విధంగా అనుమతించాలని ఈ రైతులు సర్కార్ను కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, కొమరంభీం జిల్లా. పేదలకు రేషన్ కార్డులపై సన్న బియ్యాన్ని ప్రభుత్వం ఉచితంగా ఇస్తుండటంతో కార్డులు లేని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అనేక మంది మధ్య ఉన్నత తరగతి వారికి ఈ పథకం మేలు చేస్తోంది. సన్న బియ్యం తినేవారంతా గతంలో బయటి మార్కెట్లో కొనుగోలు చేసేవారు. ఇప్పుడు ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుండటంతో ప్రైవేటు బియ్యం వ్యాపారుల దగ్గర సన్న బియ్యానికి డిమాండ్ పడిపోయింది. రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీతో బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు తగ్గాయి. ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ ప్రారంభించిన జూన్ నుంచి క్రమంగా బియ్యం ధరలు తగ్గుతున్నాయి. నెల రోజుల్లో క్వింటాల్ బియ్యం 200 నుంచి 500 వరకు పడిపోయింది. సాంబార్ రకం బియ్యం ధర క్వింటాల్కు 500 వరకు తగ్గింది. తగ్గిన బియ్యం ధరలతో మధ్యతరగతి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 10 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. గత నెలలో 3 నెలలకు సరిపడా 5472 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేశారు. దీంతో ఒక్కో కుటుంబానికి 2 నెలలకు సరిపడా బియ్యం ఇంటికి చేరాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలన చేసింది. వారి పరిపాలనలో ఎలాంటి కొత్త రేషన్ కార్డులు ఇష్యూ కాలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే 1 ఇయర్లో దాదాపు 2,40,000 కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కొత్త రేషన్ కార్డులు కాకుండా పాత రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు కూడా గవర్నమెంట్ సన్నబియ్యం ఇవ్వడం జరిగింది. ఇది చరిత్రలో ఇంతవరకు ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు. దీని ద్వారా చాలామంది నిరుపేదలు కూడా సన్నబియ్యం ఈరోజు తినడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా చాలామందికి ఏం జరుగుతుందంటే మార్కెట్లో సన్నబియ్యం యొక్క రేట్లు ఒకప్పుడు 5,000 నుంచి 6,000 ఉండే క్వింటాల్కు ఇప్పుడు ఆటోమేటిక్గా 4,000 నుంచి 4,500 పడిపోయింది. దీని ద్వారా ప్రజలు కూడా చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. అంటే ఇంతవరకు ఎలాంటి గవర్నమెంట్ ఇలాంటి స్కీమ్ ఏ గవర్నమెంట్ తీసుకురాలేదు. దీని ద్వారా ఏంటంటే నిరుపేదలు ఇప్పుడు సన్నబియ్యం తింటున్నారు. రేషన్ కార్డులు లేని మరో 2 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ప్రస్తుతం వీరు బహిరంగ మార్కెట్లో బియ్యం కొంటున్నారు. వీరికి 1 నెలలో 600 మెట్రిక్ టన్నుల బియ్యం సరిపోతాయి. అయితే సరఫరా 2 నుంచి 3,000 మెట్రిక్ టన్నుల వరకు ఉంటోంది. ఇన్నాళ్లు రేషన్ షాపుల్లో ఇచ్చే దొడ్డు బియ్యం జనం అమ్ముకొని ఆ డబ్బులతో సన్న బియ్యం కొనుక్కునేవాళ్లు. ఇప్పుడు సర్కార్ సన్న బియ్యం ఇస్తుండటంతో అమ్ముకోకుండా తింటున్నారు. ఈ పథకం వల్ల పేదలతో పాటు మధ్యతరగతి ఉన్నత వర్గాలకు బియ్యం ధరల భారం తగ్గిందంటున్నారు జనం. రేషన్ కార్డ్స్ రేపు అనగా 14వ తారీఖు నుండి రేషన్ కార్డులు పంపిణీ జరుగుతుంది. ఆ కార్డులు పంపిణీ జరగకముందు నుండే సన్నబియ్యము స్టార్ట్ అయ్యి నెల రోజులు గడిచిపోయింది. నెల రోజులు కూడా ఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా 6 నుండి 8 రోజులు పోసి ఉన్న బియ్యాన్ని దొడ్డు బియ్యాన్ని అయినా దళారుల చేతులకు వెళ్ళిపోయేది. ఇదే ప్రభుత్వం సన్నబియ్యం ఇచ్చి కూడా 30 రోజులు పోసింది, ఏ ఒక్కరోజు ఖాళీ లేకుండా. అప్పుడు సన్నబియ్యం రేటు మార్కెట్లో పోయి కొనుక్కోవాలనుకుంటే 5,000 నుండి 5,600 వరకు రేటు ఉండేది. ఇప్పుడు 45 నుండి 4,400 మధ్యలోనే ఇస్తున్నారు. ఈ సన్నబియ్యం వేయడం వల్ల ప్రతి నిరుపేదకు నెలకు కంటికి 1,500 నుండి 2,000 మధ్యలో రైస్ వల్లనే సేఫ్ జరుగుతుందని.
ధరలు పడిపోవడంతో బియ్యం నాణ్యతపై దృష్టి పెట్టారు వ్యాపారులు. ప్రజా పంపిణీ ద్వారా ప్రభుత్వం ఇచ్చే బియ్యంలో 20 నుంచి 30% వరకు నూక, ఇతర వ్యర్థాలు ఉండడంతో మార్కెట్లోని వ్యాపారులు 100% నూక, పొట్టు, దుమ్ము లేని బియ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో కొనుగోలుదారులకు మేలు కలుగుతోంది. గత ఏడాదితో పోలిస్తే క్వింటాల్ సన్న బియ్యానికి 800 నుంచి 1000 రూపాయల వరకు తగ్గినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హెచ్ఎంటీ రకం క్వింటాకు 4600, కర్నూలు మసూరి 4000, జై శ్రీరామ్ 4600 రేటు పలుకుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రోజువారీ కొనుగోళ్లు తగ్గడంతో పలు బియ్యం షాపులు దివాలా తీశాయంటున్నారు వ్యాపారులు. మేము దగ్గర ఒక 2 సంవత్సరాల నుంచి బియ్యం షాప్ అడుగుతున్నాం. కానీ ఒక 3 నెలల నుంచి బాగా ధరల్ని దిగిపోవడం వల్ల అసలు గిరాకీ లేకుండా అయిపోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే బాగా పడిపోయింది. సన్న బియ్యం కింటాకి 500 నుంచి 600 దాకా మొత్తం తగ్గిపోయింది. మేము రోజు షాప్కి వచ్చి కూర్చొని వెళ్ళిపోవాల్సి వస్తుంది. మా డబ్బులు వేసుకుని ఎదురుగా మేము మొత్తం కిరాయి కట్టుకోవాల్సి వస్తుంది. కరెంటు బిల్లు కిరాయి వచ్చి నెలకి 5000, 6 నుంచి 6000 దాకా ఉందండి. అసలు చాలా పడిపోయింది మొత్తం. బహిరంగ మార్కెట్లోని బియ్యం ఏ రకమైన క్వింటాల్కు 4000 నుంచి 4600 మధ్య ఉంది. ఇదే గత ఏడాది 5000 నుంచి 6000 దాకా క్వింటాల్ బియ్యం అమ్ముడయ్యాయి. సన్నవడ్ల సాగుకు సర్కార్ ప్రోత్సహిస్తోంది. క్వింటాల్ సన్నవడ్లపై 500 బోనస్ ప్రకటించడంతో సన్నవడ్ల సాగు గతంతో పోలిస్తే రెట్టింపైంది. దీనికి తోడు తమిళనాడు, మహారాష్ట్ర నుంచి సన్న బియ్యం ఆర్డర్స్ తగ్గిపోయాయి. దీంతో డిమాండ్ లేక సన్న బియ్యం ధరలు గణనీయంగా తగ్గాయి. ఫలితంగా గత 6 నెలల నుంచే బియ్యం ధరలు కిలోకు 6 రూపాయల నుంచి 10 రూపాయల వరకు తగ్గించి అమ్ముతున్నామని వ్యాపారులు చెబుతున్నారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. డబ్బుల కోసం బాలుడిని కిడ్నాప్ చేశారు. పెట్రోల్ పోసి చంపేస్తామని బెదిరించారు. కిడ్నాప్ కు గురైన బాలుడి ఆచూకీని టెక్నికల్ సపోర్ట్తో కనిపెట్టి రక్షించారు హన్మకొండ పోలీసులు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపించారు పోలీసులు. హనుమకొండ ఏనుగులగడ్డ ప్రాంతానికి చెందిన పూరి పద్మ ప్రస్తుతం కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో నివాసం ఉంటున్నారు. గతంలో హనుమకొండలోని బ్రాహ్మణవాడకు చెందిన రమణ దగ్గర క్యాటరింగ్ సర్వీస్లో పనిచేసేది. ఇద్దరి మధ్య ఆర్థికపరమైన ఇబ్బందులు రావడంతో పని మానేసి ఇల్లంతకుంటకు వెళ్లింది. రమణ డబ్బులు ఇవ్వాల్సి ఉండటంతో ఎన్నిసార్లు అడిగినా ఇవ్వకపోవడంతో వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. తన బాకీతో పాటు రమణ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయాలని పద్మ ఓ స్కెచ్ వేసింది. రమణ మేనల్లుణ్ణి కిడ్నాప్ చేయాలని భావించింది. అందుకోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంకు చెందిన పూరి రాజు అలియాస్ నరేష్, దమ్మగూడెం రేగులపల్లికి చెందిన జట్టి జ్యోతి శ్రీకాంత్తో కలిసి ఈ నెల 4న హనుమకొండకు చేరుకున్నారు. బ్రాహ్మణవాడలో మేనమామ దగ్గర క్యాటరింగ్ పని కోసం వెళ్తున్న బాలుణ్ణి ఆటోలో కిడ్నాప్ చేశారు. బాలుడిని కిడ్నాప్ చేసి ఆటోలో ములుగు మీదుగా అశ్వాపురం చేరుకున్నారు. తరువాత బాలుడి తల్లి లక్ష్మికి రమణకు ఫోన్ చేసి 12 లక్షలు డిమాండ్ చేశారు. వారి నుంచి స్పందన రాకపోవడంతో బాలుడిని ఆటోలోనే కొత్తగూడెం, కర్కగూడెం, మంగపేట ప్రాంతాల్లో తిప్పుతూ కర్రలతో కొడుతూ పెట్రోల్ పోసి చంపుతామని బెదిరించారు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి బాలుడితో మాట్లాడించినా స్పందించకపోవడంతో రమణను కిడ్నాప్ చేయాలని ప్లాన్ వేశారు. ఈ క్రమంలోనే బాధితులిచ్చిన ఫిర్యాదుతో హనుమకొండ సీఐ శివకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. టెక్నికల్ సహకారంతో నిందితులు పద్మ, నరేష్, రాజును అరెస్టు చేయగా మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. డబ్బులు ఎట్లాగైనా రమణ నుంచి రాబట్టాలని చెప్పి నిందితురాలు పద్మ, అతని కుమారులు ఇద్దరు ఇంకో అమ్మాయితో కలిసి ఇటు మైనర్ అబ్బాయిని కిడ్నాప్ చేయడం జరిగింది. డబ్బులు ఇవ్వకపోతే అబ్బాయిని కిరీసన్ పోసి చంపేస్తామని చెప్పి నానా చిత్రహింసలు పెట్టడం జరిగింది, బెదిరించడం జరిగింది. దాంతో మేము దర్యాప్తు కొనసాగించి వాళ్ళని టెక్నికల్ వాళ్ళని మనం ట్రాక్ చేసి అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. కిడ్నాప్కు గురైన బాలుడిని సురక్షితంగా రక్షించారు పోలీసులు. హనుమకొండ పోలీస్ స్టేషన్లో బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. కిడ్నాప్ చేసి అడవుల్లో తిప్పుతూ చిత్రహింసలు పెడుతూ చంపుతామని బెదిరించారని బాలుడు తెలిపాడు. తన కొడుకును రక్షించిన పోలీసులకు బాలుడి తల్లి లక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. 4 వచ్చారు, 2 లేడీస్ 2 జెంట్స్ వచ్చి ఆటోలు ఎక్కించుకొని అశ్వాపురానికి వెళ్ళారు. ఫస్ట్ భద్రాచలం దగ్గర 3 రోజులు అక్కడ ఉంచారు. అక్కడి నుంచి భద్రాచలం పట్టుకెళ్ళి ఆ అడవులలో తిప్పుడు మొదలు పెట్టారు. పట్టుకెళ్ళి అక్కడికి చిత్రహింసలు చేసి మా మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి బెదిరించి మేము చంపేస్తాం, పెట్రోల్ బస్సాలో పెట్టేస్తాం, ఏమైంది డబ్బులు ఇవ్వి. మా బాబుని తీసుకెళ్ళి భద్రాచలం అడవులలో ఉంచేసి మాకు కాల్ చేసింది. 12 లక్షల రూపాయలు ఇవ్వకపోతే మీ బాబుని చంపేస్తాము,
పెట్రోల్ పోసి తలగబెట్టేసి చంపేస్తానని బెదిరించారు వాళ్ళు. అయితే మేము వెంటనే వచ్చి పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాం. హన్మకొండ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కంప్లైంట్ తీసుకొని వెంటనే పోలీస్ వాళ్ళందరూ రెస్పాండ్ అయ్యి మా బాబుని సురక్షితంగా తీసుకొచ్చి మాకు అప్పచెప్పారండి పోలీస్ వాళ్ళు. కేసును ఛేదించి బాలుడిని రక్షించిన సిఐ శివకుమార్, ఎస్ఐ కిషోర్ సిబ్బందిని పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో గంజాయి అక్రమ రవాణా పెరిగింది. ఏపీ, మహారాష్ట్ర నుంచి రైళ్లు, అంబులెన్స్లో గంజాయి దిగుమతి అవుతోంది. ఒకప్పుడు గ్రాముల్లో దొరికే గంజాయి ఇప్పుడు కిలోలు, టన్నుల్లో పట్టణాలు, నగరాల్లో పట్టుబడుతోంది. వివిధ రాష్ట్రాలను కలుపుతూ ప్రయాణించే అనేక రైళ్లు కరీంనగర్ జిల్లాను దాటుకుంటూ వెళ్తాయి. ఇప్పుడు ఈ రైల్వే ద్వారానే పెద్ద ఎత్తున గంజాయి జిల్లాకు చేరుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రోగులను ఆసుపత్రులకు తరలించే అంబులెన్స్లు గంజాయి వ్యాపారులకు ప్రధాన రవాణా సాధనంగా మారినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా లాంటి రాష్ట్రాల నుంచి విచ్చలవిడిగా గంజాయి జిల్లాను చేరుతోంది. పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా రవాణా ఆగడం లేదు. కరీంనగర్ జిల్లాలో ఎక్కువగా ఇంజనీరింగ్, పీజీ కళాశాలలు ఉన్నాయి. యూనివర్సిటీలో చదువుకునే కొందరు మత్తు కోసం సరదాగా గంజాయికి అలవాటు పడి ఆ తర్వాత బానిసలుగా మారిపోతున్నట్టు తెలుస్తోంది. గంజాయికి బానిసైన వారి అవసరాలను ఆసరాగా చేసుకుని డబ్బు కోసం గంజాయిని బయట ప్రాంతాల నుంచి తెప్పించి గుట్టుచప్పుడు కాకుండా అమ్ముతున్నారు. గంజాయి కేసులో ఎక్కువగా యువకులు, విద్యార్థులు పట్టుబడుతున్నారు. చదువు పేరుతో దూర ప్రాంతాల నుంచి కరీంనగర్లోని పలు హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న వారు యువకులు స్నేహితులతో సరదాగా ఈ అలవాటుకు బానిసలవుతున్నారు. కరీంనగర్లోని వ్యవసాయ మార్కెట్ ఏరియాలోని శ్మశాన వాటిక, రైల్వే స్టేషన్, రేకుర్తి, లోయర్ మానేరు డ్యాం, ఎలగందుల ఖిల్లా లాంటి శివారు ప్రాంతాలను అడ్డాలుగా మార్చుకుని గంజాయి తాగుతున్నారు. గ్రనైట్ పరిశ్రమలో వివిధ రాష్ట్రాల కూలీలు పనిచేస్తూ ఉంటారు. వీళ్లు తమ సొంత రాష్ట్రాల నుంచి గంజాయి తెచ్చి స్థానికంగా సరఫరా చేస్తున్నట్లు గతంలో పోలీసులు గుర్తించారు. కరీంనగర్ జిల్లాకు సరఫరా అయ్యే గంజాయిలో ఎక్కువగా ఏపీలోని వైజాగ్, సీలేరు ప్రాంతం నుంచి తెచ్చి అమ్ముతున్నారు. కొందరు నేరుగా అక్కడి నుంచే బైకులపై, ఇతర వాహనాల్లో తీసుకువచ్చి విక్రయిస్తుండగా ఎక్కువ శాతం రైళ్లలో వీటిని తీసుకువస్తున్నట్లు అనుమానాలున్నాయి. కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటతో పాటు పలు రైల్వే స్టేషన్లకు గంజాయి గుట్టుచప్పుడు కాకుండా చేరవేసి అక్కడి నుంచి బైకులపై, ఇతర మార్గాల్లో ఎవరికి వీటి అవసరం ఉందో వారికి చేరవేసే ముఠాలు పెరిగిపోయినట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా జమ్మికుంటలో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏకంగా 15 కిలోల గంజాయి పట్టుకున్నారు. కరీంనగర్ ప్రాంతానికి చెందిన 4 యువకులు సీలేరు నుంచి బైకులపై గంజాయి తెస్తూ ఈ వ్యాపారాన్ని చాలా కాలంగా చేస్తున్నట్లు హుజురాబాద్ ఏసీపీ మాధవి తెలిపారు. భద్రాచలం పక్కన సీలేరు నుంచి, ఆంధ్ర బార్డర్ నుంచి ఇది అన్నోన్ వ్యక్తుల దగ్గర నుంచి కొనుక్కొని తీసుకొచ్చి కరీంనగర్లో వీళ్ళే సేల్ చేస్తారు. చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి సేల్ చేస్తారని చెప్పి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఈజీ ఎర్నింగ్ మనీ. అక్కడ నుంచి తక్కువ రేటుకు తీసుకురావడం, ఇక్కడ కన్జ్యూమర్స్ తక్కువ ఒక 10 గ్రామ్స్ కాస్ట్ వచ్చి వాళ్ళు 50 రూపాయలకి అట్లా అమ్ముతారు. సో వాళ్ళకి ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈజీ ఎర్నింగ్ మనీ అనేది వాళ్ళకి అలవాటైంది. ప్లస్ కన్జ్యూమ్ కూడా చేస్తారు. వాళ్ళు కన్జ్యూమ్ చేస్తూ వాళ్ళు సేల్ చేస్తారు. ప్రైవేట్ అంబులెన్స్లు గంజాయి అక్రమ రవాణాకు వాడుతున్నట్లు గతంలో జగిత్యాల పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. 70 కిలోల గంజాయిని రాజస్థాన్కి చెందిన ప్రైవేట్ అంబులెన్స్లో ఎవరికి అనుమానం రాకుండా జగిత్యాల జిల్లాకు తీసుకురాగా సారంగపూర్ ప్రాంతంలో పోలీసులు పట్టుకున్నారు. రాజస్థాన్తో పాటు మహబూబాబాద్కి చెందిన 4గురును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ తరహాలో కరీంనగర్లోనూ 7 సభ్యుల ముఠాను కరీంనగర్ పోలీసులు పట్టుకున్నారు. వీరు పోలీసులకు చిక్కే నాటికే 17 కిలోల గంజాయిని అమ్మినట్టు గుర్తించారు. వీరి నుంచి మరో 3 కిలోలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ గంజాయిని ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి కరీంనగర్ తెచ్చి అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయికి బానిసలవుతున్న యువకులు ఇందుకోసం కావాల్సిన డబ్బుల కోసం తల్లిదండ్రులను వేధిస్తున్నారు. రోజుకు 500 రూపాయలు కేవలం గంజాయి కోసం ఖర్చు చేస్తున్నట్లు ఓ అంచనా. తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వకపోతే వారిపై తిరగబడడం, దాడులు చేయడం వంటి సంఘటనలు ఉంటున్నాయి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లలోనూ గంజాయి సేవించే యువత శాతం పెరిగిపోతోంది. దీంతో పోలీసులు గంజాయిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. కొత్తగా మత్తు పదార్థాలను గుర్తించే జాగిలాలను జిల్లాకు రప్పించారు. అటు జగిత్యాల, ఇటు కరీంనగర్లోనూ ఈ జాగిలాల సేవలను పోలీసులు వినియోగించుకుంటున్నారు. అంతేకాదు మద్యం తాగిన వారిని గుర్తించే బ్రీత్ ఎనలైజర్ లాంటి పరికరాలే గంజాయి సేవించే వారిని గుర్తించేందుకు ప్రత్యేకంగా తెప్పించినట్లు ఏసీపీ మాధవి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, అరకు నుంచి గంజాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చేరుతున్నట్లు పోలీసులకు సమాచారం ఉంది. తమకు క్లయింట్లుగా ఉండే గంజాయి వ్యసనపరులకు గంజాయితో నింపిన సిగరెట్ల రూపంలో వీటిని విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా విద్యార్థులను టార్గెట్ చేసుకుని స్మగ్లింగ్ ముఠాలు గంజాయి అమ్ముతున్నారు. అటవీ ప్రాంతాలు ఎక్కువగా ఉండే సిరిసిల్ల జిల్లా, జగిత్యాల జిల్లా యువతకి ఇదొక ఆర్థిక వనరుగా మారిపోయింది. గుట్టుచప్పుడు కాకుండా అటవీ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతాల్లోకి గంజాయి తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఆ మధ్య జగిత్యాల జిల్లాలో రాయకల్ మండలంలోనూ పెద్ద ఎత్తున గంజాయి పట్టుకున్నారు. గంజాయికి బానిసైన వారి పట్ల పేరెంట్స్ అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోవద్దు. ఈ అడిక్షన్స్ అన్ని కూడా ఆరోగ్యాన్ని ఖరాబ్ చేస్తాయి. నిన్ను పర్సనాలిటీ వైజ్ మానసికంగా, శారీరకంగా రెండు విధాలుగా నిన్ను ఒక పిక్చర్ని చేస్తాయి. అలవాట్లన్నీ కూడా లాస్ట్కు అందరూ వదిలేస్తారు, ఫ్యామిలీ వదిలేస్తారు, అందరూ వదిలేస్తారు. తీసుకుపోయి ఎరగడ మెంటల్ హాస్పిటల్ పడేస్తారు అందరూ తీసుకుపోయి లాస్ట్కి. ఇలాంటి పరిస్థితి అస్సలు తెచ్చుకోవద్దు. చిన్న ఏజ్, కాపాడుకోండి. జిల్లాలో పోలీసులకు చిక్కేవి కొన్ని గంజాయి ముఠాలే కాగా చిక్కనివి చాలా ఉన్నట్లు తెలుస్తోంది. పర్యావరణానికి పెనుముప్పుగా మారిన ప్లాస్టిక్ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ కవర్లు, గ్లాసుల అమ్మకాలు, వినియోగం యథేచ్ఛగా సాగుతున్నాయి. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ఇదే ఓరుగల్లులో మరో పెనుముప్పుకు ప్రతి ఏటా కారణమవుతోంది. ప్లాస్టిక్ వ్యర్థాలతో డ్రైనేజీలు నిండిపోయి మురుగునీటి ప్రవాహానికి ఆటంకంగా మారుతున్నాయి. దీంతో వర్షాకాలంలో ముంపుకు కారణమవుతోంది. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా వరంగల్ విస్తరిస్తోంది. ఇప్పటికే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 66 డివిజన్లుండగా 12 లక్షలకు పైగానే జనాభా ఉంది. ప్రతి ఏటా కొత్త కాలనీలు వెలుస్తున్నాయి. అయితే వరంగల్ వాసులకు వర్షాకాలం వచ్చిందంటే చాలు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. భారీ వర్షం పడితే అనేక కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. నాలాలు ఆక్రమణకు గురి కావడం, డ్రైనేజీలు, రెయిన్ వాటర్ సాఫీగా వెళ్లేందుకు ఏర్పాట్లు లేకపోవడంతో తదితర సమస్యలతో కూడా సిటీలో తరచూ వరద పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నాలాల ఆక్రమణతో పాటు డ్రైనేజీలు పొంగిపొర్లడానికి మరో కారణం కూడా ఉంది. అదే ఇప్పుడు పెనుముప్పుగా మారింది. డ్రైనేజీల్లో ప్లాస్టిక్ బాటిల్స్, కవర్స్ పేరుకుపోయి మురికి నీరు నిలిచిపోతోంది. దీంతో దోమలు వృద్ధి చెందడం, పరిసరాల కాలుష్యం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. జనం రోగాల బారిన పడుతున్నారు. ఇష్టానుసారంగా ప్లాస్టిక్ వ్యర్థాలను డ్రైనేజీల్లో వేయడంతో వర్షం వచ్చినప్పుడు నీళ్లు సాఫీగా వెళ్లలేక రోడ్లపైకి వస్తున్నాయి. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలే భారీ వర్షం పడినప్పుడు వరదలకు కారణమవుతున్నాయి. వరంగల్లోని 66 డివిజన్లలో ప్రతిరోజు ఇంటింటా చెత్త సేకరణ కోసం బల్దియా ఆధ్వర్యంలో 162 ఓనర్ కమ్ డ్రైవర్, 190 సాధారణ స్వచ్ఛ ఆటోలు పనిచేస్తున్నాయి. ప్రతిరోజు ఒక ఆటో 500 నుండి 600 ఇళ్లలో చెత్త సేకరించాల్సి ఉంటుంది. కానీ అది క్షేత్రస్థాయిలో జరగడం లేదని తెలుస్తోంది. దీంతో డ్రైనేజీలు మొత్తం చెత్తా చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతున్నాయి. వ్యాపార, వాణిజ్య సంస్థలు కూడా చెత్తను తీసుకువచ్చి చెరువులు, నాలాల్లో పడేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రజల యొక్క నిర్లక్ష్యమో లేదా మున్సిపాలిటీ నిర్లక్ష్యం వల్ల కానీ వర్షాకాలం దీంతో పెను వరదల ముప్పు వస్తుంది. నాలాలు ఉప్పొంగిపోవడం, ఆ నాలాలు ఉన్నాయి అనేటువంటిది కూడా రహదారు అంటే రోడ్ల నడుస్తున్నటువంటి ప్రజలు కూడా గమనించక అందులో ప్రాణాలు పోయినటువంటి ఒక సందర్భాలు ఉన్నాయి. సైడ్లో అది చేస్తే పాడవుతుంది, దానివల్ల మనకు వేరే విధంగా జబ్బులు వస్తాయి అని చెప్పేసి పెట్టుకోవడం లేదు. దాంతోపాటు కుళాయి మనకు మున్సిపాలిటీలో వాళ్ళు అక్కడక్కడ చెత్త బుట్టలు కూడా వేయడం లేదు. డ్రైనేజ్ కొన్ని ఉన్నాయి, కొన్ని కాలంలో లేవు. కానీ ఆ మూల మీద ఎక్కడైనా వాళ్ళకు సరౌండ్ దొరికితే మంచి దాని దొరికితే అక్కడ బాటిల్ పడేసినట్టు చేయాలి. ప్రధానంగా డ్రైనేజీల్లో ప్లాస్టిక్ బాటిల్స్ వేయడం వల్ల చాలా నష్టాలున్నాయి. ప్లాస్టిక్ బాటిల్స్ డ్రైనేజీల్లో అడ్డుపడి మురికి నీరు నిలిచిపోయేలా చేస్తాయి. దీనివల్ల దోమలు వృద్ధి చెంది అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు అమ్మకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నా అది క్షేత్రస్థాయిలో ఫలితం కనిపించడం లేదు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు విక్రయాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయని చెప్తున్నారు స్థానికులు. ప్రతిదీ ప్రభుత్వాలు, మున్సిపాలిటీలు చేయాయి. ప్రజలు అవేర్నెస్ తీసుకొని వచ్చి అవి దానిలో వేస్తే ఏమవుతుందని ఆలోచించి చేయాలి. కానీ వాళ్ళు తెలిసినా కూడా ఆ మురికి కాలువలలో, పెద్ద పెద్ద కాలువలలో అన్ని తీసుకొచ్చి అందులో వ్యర్థాలు అనేవి వేయడం జరుగుతుంది. దానివల్ల పర్యావరణానికి చాలా నష్టం. ఫుల్ బాటిల్ ఉంటాయి దాంట్లో మురికి కాలువలలో. అది ఎవరు ప్రజలు వేయడం వల్ల జరుగుతూ ఉంటుంది. మున్సిపాలిటీలు వచ్చి క్లీన్ చేస్తే మట్టి లాంటివి బయటకు వచ్చేది. కానీ ప్రస్తుతం ఏం చూసినా కూడా ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిళ్ళు ఇవే వస్తున్నాయి. ఇది ఎవరి నిర్లక్ష్యం అంటే
మన పర్సనల్, మన వ్యక్తిగతంగా మన యొక్క నిర్లక్ష్యమే. అంతేకాకుండా ఏదైనా వస్తువు కొనడానికి వెళ్తున్నప్పుడు మనము జూట్ బ్యాగులు లాంటివి పట్టుకొని వెళ్ళి తెచ్చుకోవడం లాంటి నామూష్ అయిపోయింది. డ్రైనేజీలో ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపుకు అధికారులతో పాటు ప్రజల సహకారం కూడా అవసరమనే అభిప్రాయాలు వస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం అవసరమని అంటున్నారు పబ్లిక్. గతంలో కాలనీల్లో చెత్త వేయడానికి ప్రత్యేక సౌకర్యం ఉండేదని ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటున్నారు. అన్ని కాలనీల్లో చెత్త సేకరణ జరగడం లేదని, దీంతో వ్యర్థాలను కాలువల్లో పడేస్తున్నారని చెప్తున్నారు. అసలు అవేర్నెస్ లేకపోవడం వల్ల, అంటే కార్పొరేషన్ వాళ్ళు ప్రతి ఈ తడి చెత్తకు పొడి చెత్తకు అని డబ్బా ఇచ్చిన మాదిరిగానే ఇంతకుముందు ఒక పాయింట్ లోపల బాటిల్స్ కానీ చెత్త వేయడానికి ఒక పాయింట్ దగ్గర వేసేటట్టు ఉండేది. సరే, యాక్చువల్గా మనం ఫస్ట్ ప్లాస్టిక్నే ఆపాలి. ప్లాస్టిక్ కవర్స్ బాటిల్స్ వేయడం వల్ల మొత్తం వాటర్ స్టోరేజ్ అవుతుంది. మురుగునీళ్ళు అక్కడ దోమలు ఈగలు అలాంటి అవి తయారై అనేక మలేరియా రోగాలు కూడా వస్తున్నాయి. మలేరియా ఫ్యాగింగ్ కూడా చేయడం లేదు సరిగా కాలనీలలో. మున్సిపల్ అధికారులు ప్లాస్టిక్ వస్తువుల విక్రయాలను పూర్తిగా అరికట్టాల్సిన అవసరం ఉందంటున్నారు స్థానికులు. ప్లాస్టిక్ బాటిళ్లను, ఇతర వస్తువులను డ్రైనేజీల్లో పడేయకుండా చర్యలు తీసుకోవడంతో పాటు డ్రైనేజీ లైన్స్ ను ఎప్పటికప్పుడు క్లీన్ చేయించాలంటున్నారు. ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించి సరైన ప్రాంతంలో డంప్ చేసేలా చూడాలని కోరుతున్నారు. పత్తి రైతులకు కూలీల కొరత ఇబ్బందిగా మారింది. దీంతో తక్కువ కూలీలతో ఎక్కువ పని చేసే పనిముట్లపై ఆధారపడుతున్నారు. హెచ్డిపిఎస్ యంత్రంతో ఒకే సమయంలో పాదులు తీస్తూ విత్తనం వేయడం, మందు చల్లడం, పూడ్చడం చేస్తుండటంతో రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. పత్తి సాగులో హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ మంచి ఫలితాలు ఇస్తోందంటున్నారు రైతులు. సంప్రదాయ సాగుతో పోలిస్తే ఈ విధానంలో ఎక్కువ దిగుబడి వస్తుందంటున్నారు. గజ్వేల్ మండలం అహ్మదీపూర్కు చెందిన రైతు హెచ్డిపిఎస్ ద్వారా 15 నుంచి 20% దిగుబడి పెరిగిందని చెబుతున్నారు. తక్కువ శ్రమతో ఎక్కువ దిగుబడి రావడంతో ఆశ్చర్యపోయానన్నారు. సాంప్రదాయ పద్ధతిలో 1 ఎకరాకు సుమారు 10,000 మొక్కలు నాటుతారు. హెచ్డిపిఎస్లో ఈ సంఖ్య 30,000కు పెరుగుతుందన్నారు రైతులు. దీనివల్ల కాంతి ప్రవేశం, గాలి ప్రసరణ మెరుగవడంతో పాటు చీడపీడల ప్రభావం తగ్గి మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతున్నాయంటున్నారు. మేము ఈ పత్తి మిషన్ తోటికి పెట్టడం వల్ల లేబర్ సేఫ్ అవుతున్నది. ఇంకోటి అచ్చుకు కూడా పైసలు తగ్గుతున్నాయి. అచ్చుకు ఒక ఎకరానికి వచ్చేసి అచ్చుకు ఒక 1,500 తప్పుతున్నాయి. లేబర్కి నలుగురు వేసుకున్న 300, 1,200 పెట్టడంలోనే 12 ఒక 15 3,000, 3,200 వరకు సేఫ్ అవుతున్నాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ చేతి పెట్టడం వల్ల 1 ఇంచు మందమే లోపల పెడుతున్నారు. పెట్టడం వల్ల గాలి తగిలి అది కూడా సరిగ్గా మొలవడం లేదు. ఈ మిషన్ తోటి వేయడం వల్ల ఒక 4 ఇంచులు లోపల పోతుంది కాబట్టి ఒక ఇత్తు పోకుండా మొలుస్తున్నది. అచ్చుకొట్టే కూలీ తప్పుతుంది, ఇత్తుల లేబర్ ఛార్జ్ తప్పుతుంది, మసాలా వేసే లేబర్ ఛార్జ్ తప్పుతుంది. ఈ 3 పనులు ఒకటేసారి మిషన్ తోటి వేయడం వల్ల రైతులకు సేఫ్ అవుతుంది. దీనివల్ల మనకు తొందరగా ఏపుగా పెరిగి మసాలా వేసినప్పుడు తొందరగా చెట్టు ఏపుగా పెరిగి తొందరగా క్రాప్ వచ్చి మనకు అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మేపిక్వాట్ క్లోరైడ్ మందును వాడటం వల్ల మొక్కల పెరుగుదల సమంగా వస్తుందంటున్నారు రైతులు. పంట ఒకే పద్ధతిలో పెరగడం వల్ల పత్తిని తీయటం సులభమవుతుందంటున్నారు. దిగుబడి పెరుగుటంతో పాటు లాభాలు ఎక్కువ వస్తాయని చెబుతున్నారు. హెచ్డిపిఎస్ పద్ధతిలో ఎకరాకు 30,000 వరకు అదనంగా లాభం వస్తోందంటున్నారు. నేను ఒక 4 ఎకరాల మిషన్తో పత్తి వేయడం జరిగింది. దీని బెనిఫిట్ ఏంటంటే ఈ మిషన్తో వేయడం వల్ల కొంచెం మనం ఇత్తులు పెట్టినప్పుడు సాల్ మట్టి కరెక్ట్ కప్పుకుంటూ రావడం వల్ల మొలక శాతం కరెక్ట్ వస్తుంది. దానివల్ల నాకు మళ్ళీ ఇంకోటి కూళ్ళు మాకు ఒక 4-5 పెడతారు. 1 ఎకరాకు ఒక 300 రూపాయలు, అచ్చుకు ఒక 12 నుంచి 1,500 రూపాయలు. దీనివల్ల ఏంటంటే మాకు 2 ఒకటే పని అవుతున్నాయి మిషన్తో. మసాలా కూడా దీంట్లోనే పోస్తున్నాం. దీనివల్ల మాకు ఒక 1,000 రూపాయలు ఖర్చు తగ్గుతుంది. దీనివల్ల మాకు పెట్టిన దానికి దీనికి మొలక శాతం అయితే 100% బాగా వస్తుంది. ఒక 4 ఎకరాలు వేసిన పత్తి నేను మిషన్తో బాగుంది. 1 ఎకరాకు వచ్చేసి 1,500 రూపాయలు ఖర్చు తక్కువ రావడం వల్ల ఒక 4 ఎకరాలు అంటే దాదాపు నాకు ఒక 6,000 రూపాయలు మిగలడం జరిగింది. సంప్రదాయ పత్తి సాగులో ఎకరాకు 8 క్వింటాల పత్తి వస్తుండగా ఈ పద్ధతిలో 12 క్వింటాల వరకు వస్తుందంటున్నారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఇప్పలగూడెంలో గ్రామానికి చెందిన రైతులకు హెచ్డిపిఎస్ యంత్రంపై అవగాహన కల్పించారు కంపెనీ ప్రతినిధులు. హెచ్డిపిఎస్ అనే టెక్నాలజీకి అనుగుణంగా త్వరగా పత్తి వేసేదానికి కొరకు మనం ఈ మిషన్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఈ మిషన్ ఏంటంటే మనకి రైతుకి టైం సేవ్ అవుద్ది. ఫస్ట్ ఎట్లా అంటే మనకి ఇత్తు పెట్టుద్ది,
సాలు కొట్టుద్ది, ఇత్తనం పెట్టుద్ది, ఒకేసారి మసాలా కూడా వేస్తుంది. సో మనకి మంచి లాంగ్ బిట్ అయితే 40 నుంచి 45 మినిట్స్లో మీకు ఎకరం అనేది వేయడం జరుగుద్ది మనకి దీంట్లో ఈ మిషన్లో. అదే కొంచెం చిన్న బిట్లు అయితే మాత్రం ఒక 1 అవర్ దాకా పట్టుద్ది. కానీ మనకి రైతుకి చాలా అంటే చాలా టైం సేవ్ అవుద్ది, లేబర్ ఖర్చు తగ్గుద్ది, సాలు కొడుతుంది, ఒకేసారి ఇత్తనం పెడుతుంది, ఇంకోటి ఫర్టిలైజర్ కూడా వేస్తుంది. యంత్రంతో తమకున్న భూమిలో పత్తి సాగు చేశారు. మండలంలో ఈ సీజన్లో హెచ్డిపిఎస్ యంత్రంతో 150 ఎకరాల్లో పత్తిని సాగు చేశారు రైతులు. గడ్డి ఎక్కువగా రాకుండా మొక్కకు గ్యాప్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామని చెబుతున్నారు. నల్లమల అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న ఒక కుగ్రామం. నిరుపేద కుటుంబంలో పుట్టి 13 ఏళ్ల వరకు బడిముఖం ఎరుగని ఓ పిల్లవాడి కథ ఇది. కడు పేదరికం ఆ పిల్లవాడిని ఓ పశువుల కాపరిగా మార్చితే సరస్వతి కటాక్షంతో ఉన్నట్టుండి అతడి జీవితం అనూహ్యమైన మలుపు తిరిగింది. సవాళ్లను దాటుకుంటూ సమస్యలను ఎదుర్కొంటూ ఎదిగిన నల్లమల యువకుడు PhD పట్టా పొందాడు. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం కొండనాగుల గ్రామానికి చెందిన ఇతడి పేరు చింతా పరమేష్. నల్లమల అటవీ ప్రాంతంలోని ఓ కుగ్రామానికి చెందిన పరమేష్ తల్లిదండ్రులు చింతా తిరుపతమ్మ, మషన్న కూలీ పనులు చేస్తూ 5 పిల్లలను పోషించేవారు. పెద్ద పిల్లవాడినొక్కనే బడికి పంపించారు. తల్లిదండ్రులు పనికిపోతే 2 తమ్ముళ్లు, చెల్లిని రెండో సంతానమైన పరమేష్ చూసుకునేవాడు. దీంతో పరమేష్ బడికి పోకుండా తల్లిదండ్రులకి సహాయంగా ఉండేవాడు. బడికి పోతే బతుకు గడవదని భావించిన పరమేష్ 4 ఏళ్లు పశువుల కాపరిగా పనిచేశాడు. దసరా పండగ నాడు అందరూ కొత్త బట్టలు వేసుకుంటే పరమేష్ స్కూల్ యూనిఫామ్లో కనిపించడం MVF ఫౌండేషన్ వాలంటీర్ మౌలాలి దృష్టిలో పడింది. ఆయన సహకారంతో 14 ఏళ్ల వయసులో పరమేష్ బడిబాట పట్టాడు. కొండనాగులకు దగ్గరలోని రాంపూర్లో MV ఫౌండేషన్ బ్రిడ్జ్ క్యాంపులో పరమేష్ చదివేలా తల్లిదండ్రులను ఒప్పించాడు మౌలాలి. అందులో అక్షరాలు దిద్ది చదవడం నేర్చుకున్న పరమేష్ ఆ తర్వాత 7వ తరగతి పరీక్షలు రాసి పాస్ అయ్యాడు. బల్మూరు మండలం కేంద్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. కల్వకుర్తిలోని గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్, హైదరాబాద్ సైఫాబాద్లోని సైన్స్ కళాశాలలో BSc, OU క్యాంపస్లో MSc జువాలజీ పూర్తి చేశాడు. పీజీలో 85% మార్కులతో పాస్ కావడంతో PhDలో సీట్ వచ్చింది. రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ కి ఎంపికయ్యాడు. దీంతో ప్రొఫెసర్ మురళీధర్ పర్యవేక్షణలో అచ్చంపేట నియోజకవర్గంలోని ఆమ్రాబాద్, పదరా మండలాల్లో భూగర్భ పరిస్థితులపై అధ్యయనం చేసి పరిశోధనా పత్రం సమర్పించారు. 35 సంవత్సరాల వయసులో ఈ మధ్య PhD పట్టా అందుకున్నారు. దసరా పండుగ వచ్చింది. నా 4 సంవత్సరాల జీతం అయిపోయింది. దసరా పండుగకు అందరు కొత్త బట్టలు కుట్టించుకుంటే స్కూల్కి వెళ్ళే ఫీలింగ్ రావాలన్నట్టు స్కూల్ యూనిఫామ్ కుట్టించుకున్నాను నేను దసరాకి. మీ పిల్లగానికి చదువుకోనికి చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే అతను దసరా పండుగ రోజు అందరూ కొత్త బట్టలు రంగునాడు స్కూల్ యూనిఫామ్ కుట్టించుకున్నాడు. అక్కడనే నాకు అతన్ని చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఎంత ఉందనేది నాకు అర్థమైంది. ఒకప్పటి పశువుల కాపరి అయిన పరమేష్ ఇప్పుడు OU జియాలజీ విభాగం నుంచి PhD పట్టా అందుకున్నారు. దసరా పండుగకు వేసుకున్న స్కూల్ యూనిఫామ్ తన జీవితాన్ని మలుపు తిప్పిందన్నారు పరమేష్. జాతరకు వెళుతుంటే MV ఫౌండేషన్ కార్యకర్త మౌలాలి చూసి తనను చదువుకునేందుకు ప్రోత్సహించారన్నారు. ప్రస్తుతం అచ్చంపేటలో జియాలజిస్ట్గా పరమేష్ పనిచేస్తున్నారు. బాల కార్మికుడి స్థాయి నుంచి PhD పట్టా గ్రహీతగా ఎదిగిన పరమేష్ ఎంతో మందికి మార్గదర్శిగా నిలిచారు. ఈయన సక్సెస్ స్టోరీని తెలుసుకుని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. That's all for now. Stay tuned to V6 News.